హీట్ వేవ్స్తో మరి యూరప్ విలవిలలాడుతోందట. విపరీతంగా పెరిగినటువంటి టెంపరేచర్లు. ఫ్రాన్స్లో 3 రోజుల్లో 1000 మంది మృతి. జర్మనీ అడవుల్లో కార్చిచ్చు పెరుగుతున్న రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు పేలుతూ ఉన్నాయంట. మరి పేలుతున్న రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు. ఉపశమనం కోసం ప్రజలపై వాటర్ కెనాన్లతో నీళ్లు చల్లిన బెర్లిన్ పోలీసులు అనేటటువంటిది ఒక వార్త మనకు హల్చల్ చేస్తూ ఉంది. వాస్తవానికి దాని పూర్తి వివరాలు మనం ఒక్కసారి చూద్దాం. విపరీతంగా పెరిగిన టెంపరేచర్లు. ఫ్రాన్స్లో 3 రోజుల్లో 1000 మంది మృతి. మరి యూరప్ను హీట్ వేవ్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి వైల్డ్ ఫైర్, రవాణా అంతరాయాలు, విద్యుత్తు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బకు ఫ్రాన్స్లో 1000 అదనపు మరణాలు నమోదైనట్లు అంచనా. జర్మనీలోని అడవుల్లో మంటలు చెలరేగడంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు పేలుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తుఫాన్లు సంభవిస్తున్నాయి. ఈ నెల 20న ప్రారంభమైన ఈ హీట్ వేవ్స్ యూరప్ చరిత్రలోని అత్యంత తీవ్రమైనవని సైంటిస్టులు తెలిపారు. మరి వృద్ధులే ఎక్కువ. మరి ఫ్రాన్స్లో సాధారణంగా రోజుకు 900 నుంచి 1000 వరకు నమోదయ్యే మరణాల సంఖ్య బుధవారం 1200 దాటగా గురు శుక్రవారాల్లో రోజుకు 1400కు చేరింది. ఈ లెక్కల 3 రోజుల్లోనే కనీసం 1000 అదనపు మరణాలు సంభవించినట్లు మరి రాన్స్ ప్రజారోగ్య సంస్థ అంచనా వేసింది. వారిలో 85% మంది 65 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులేనని తెలిపింది. మరోవైపు ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 63,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ వర్షాలు దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించలేకపోయాయి. మరి జర్మనీలో తగ్గిన మరి ఎండలట. మరి జర్మనీ సాక్సోనీ రాష్ట్రంలోని కుబ్ షూట్లో రాత్రిపూట కూడా టెంపరేచర్లు 29.4 డిగ్రీల కంటే తగ్గలేదు. జర్మనీ చరిత్రలో రాత్రి వేళల్లో ఇంతలా ఉష్ణోగ్రతలు రికార్డు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు మోకెర్న్, డ్రెవిల్ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 41.5 డిగ్రీల సెల్సియస్ నమోదై కొత్త రికార్డు సృష్టించింది. గోహ్రిష్, హైడ్రే, ట్రైసెన్ ప్రాంతాల్లోని అడవుల్లో కార్చిచ్చు, వైల్డ్ ఫైర్స్ రగులుతోంది. మరి అయితే ఈ అడవుల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబులు, మరి మందుగుండు సామాగ్రి భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. మంటల వేడికి అవి పేలడంతో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. బాంబు స్క్వాడ్ను రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరోవైపు జర్మనీ రాజధాని బెర్లిన్లో శనివారం ఒక్కరోజే వందలాది మంది ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. మరి దాంతో అంబులెన్స్ల కోసం అదనంగా 500 మంది కాల్స్ చేసినట్టు తెలిసింది. మరి బెర్లిన్లోని బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద ఎండ తీవ్రతకు స్థానికులు, పర్యాటకులు తట్టుకోలేక మరి అల్లాడిపోయారు. ఉపశమనం కోసం సాధారణంగా పోలీసులు అల్లరి ముఖాలను చెదరగొట్టడానికి ఉపయోగించే భారీ వాటర్ క్యాన్లతో చల్లటి నీటిని వారిపై చిలకరించారు. ఎండ వల్ల రహదారుల కాంక్రీటు పగిలిపోతుండడం, పలుచోట్ల రైల్వే పట్టాలు వ్యాకోచించడంతో జర్మనీ రైల్వే సంస్థ అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. మరి లైఫ్ జిగ్ నగరంలో ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. నదుల్లో తగ్గిన నీరు. మరి ఎండల ప్రభావం ఇటలీ, పోలాండ్ దేశాలపై కూడా పడింది. రహదారులు పగిలిపోవడం, ట్రైన్ సర్వీసులకు అంతరాయాలతో పాటు విద్యుత్తు డిమాండ్ భారీగా పెరిగింది. మరి దాన్యూబ్, పో వంటి నదుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో పాటు నీరు వేడెక్కింది. దీంతో వ్యవసాయం, అణు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఇటలీలోని పో నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సముద్రపు ఉప్పు నీరు 18 కిలోమీటర్ల మేర లోనికి చొచ్చుకొచ్చింది. దీంతో నదీ డెల్టాలోని చిత్తడి నేలకు ముప్పు వాటిల్లనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరి గ్రీసు, డెన్మార్క్లలోనూ అదే పరిస్థితి.
గ్రీసులో కొండ ప్రాంతాలు, జనావాసాలున్న ద్వీపాలు 100కు పైగా ఉండటంతో మంటలను అదుపు చేయడం పెద్ద సవాలుగా మారింది. అందుకే శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీని వాడుతున్నారు. డెన్మార్క్లో శనివారం రికార్డు స్థాయి ఎండలు దంచి కొట్టగా ఆదివారం ఉదయానికి వాతావరణం మారి భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి తుఫాను సంభవించింది. కొన్ని గంటల్లోనే 1156 సార్లు ఆకాశం మెరిసినట్లు సమాచారం. ఇది పరిస్థితి. ఇక ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉరుమురు మెరుపులతో భారీ వర్షం, తీవ్రమైన ఎండల నుంచి ఊరటం. వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలో అల్లాడిపోయిన ఫ్రాన్స్ రాజధాని పారిస్తో పాటు ఐల్ దే ఫ్రాన్స్ ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో భారీ వర్షం కురవడంతో ఎండవేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. పారిస్ రీజియన్తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వడగండ్ల వాన, వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ల బేస్మెంట్లు మునిగిపోయే ప్రమాదం ఉందని, అటవీ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. అత్యవసరమైతే తప్ప సాయంత్రం తర్వాత ప్రయాణాలు చేయొద్దని, అడవులు, నదులు, సరస్సుల చుట్టుపక్కలకు వెళ్ళొద్దని హెచ్చరికలు చేశారు. ఈ వారంలో ఫ్రాన్స్ చరిత్రలోని అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిస్ పరిసర ప్రాంతాలు 40 డిగ్రీలకు చేరాయి. ఈ వర్షాకాలాలతో నగరవాసులకు ఎండ నుంచి కాస్త ఊరట లభించింది అనేటటువంటిది ఒక వార్త. ఈఫిల్ టవర్పై పిడుగట. ఫారిన్లో 1033 అడుగుల ఎత్తున్న ఈఫిల్ టవర్పై పిడుగుపడింది. ఆ సమయంలో తీసినటువంటి వీడియో క్లిప్ వైరల్గా మారింది. సాధారణంగా ఈ టవర్పై సగటున ఏడాదికి సుమారు 5 సార్లు పిడుగులు పడుతుంటాయి. దానిపై ప్రత్యేక లైట్ వింగు రాడ్లు, గ్రాండింగ్ సిస్టమ్ ఏర్పాటు ఉండటంతో పిడుగులు పడ్డా కట్టడానికి పెద్దగా నష్టం జరగదు. 1902లో మాత్రం ఒక భారీ పిడుగు దెబ్బతో టవర్ పైభాగానికి కొంత నష్టం జరగడంతో పైభాగాన్ని మళ్ళీ నిర్మించారు అనేటటువంటిది